హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమ్మ స్విమ్మింగ్ క్లాస్ లైఫ్ ఎల్ఎన్ఐఎల్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ కొంతమంది వేస్ట్ గాళ్ళు బాలయ్య గురించి మాట్లాడుతున్నా. అంటే నేను ఏ హీరోని కించపరచట్లేదు బాబు, నేను ఏ హీరో అమ్మాని నేను పనిచేయట్లేదు. కొంతమంది పని కట్టుకొని బాలకృష్ణ అట్టర్ ఫ్లాప్స్ లిస్ట్ మూవీస్ బయటకు తీస్తారు. బాలకృష్ణ గొప్ప యాక్టర్. తనకు పడాల్సిన పద్ధతిలో సినిమా పడిందనుకో దాన్ని త్రిబుల్ క్రాస్ చూపించే ఏకైక నటుడు బాలకృష్ణ. ఫస్ట్ టైము బాలకృష్ణకి ఇండస్ట్రీ హిట్స్ పడ్డాయి. ఓకే, 5 కోట్లే మార్కెట్ అనుకున్న చోట 6 కోట్ల షేర్ తీసుకొచ్చాడు అంగమంగరం మనవడితో. దాని తర్వాత 10 కోట్లు అనుకున్న షేర్ని 15 కోట్ల మార్కెట్ చూపెట్టాడు. 15 కోట్లు అనుకుంటే 1.5 ఇయర్లో 20 కోట్ల మూవీ తీసుకొచ్చాడు. దాంతో లక్ష్మీ నరసింహ బెటర్ ఇన్కమ్. దాని తర్వాత 10 ఇయర్స్ 6 ఇయర్స్ స్ట్రగుల్స్ ఫ్లాప్స్. తెలుగు ఇండస్ట్రీ మొత్తం దెబ్బతిన్న ప్రతిసారి బాలకృష్ణ కంకణం కట్టుకుని లేపాడు. సినిమా టైంకి 2010 సింహ మూవీ చిరంజీవి పాలిటిక్స్లో ఉన్నాడు. నాగార్జునకు పర్ఫెక్ట్ హిట్ లేదు, వెంకటేష్కి పర్ఫెక్ట్ హిట్ లేదు, చెప్పుకోదగ్గ హిట్. అలాంటి టైంలో సింహ అనే మూవీ చేశాడు బాలకృష్ణ. వాట్ ఏ కమ్బ్యాక్. మళ్ళీ అదే ట్రగుల్స్ 3 ఇయర్స్ తర్వాత కనబడింది. 3 ఇయర్స్లో లెజెండ్తో మళ్ళీ అటువంటి పర్ఫెక్ట్ కమ్బ్యాక్ ఇచ్చాడు. మళ్ళీ కోవిడ్ డేస్లో అఖండ 1. థియేటర్లో రారు అన్న టైంలో సినిమా రిలీజ్ చేశాడు. థియేటర్లకు రారు అన్న టైంలో సినిమాను రిలీజ్ చేశాడు. మొత్తం ఫుల్స్ కొట్టాడు బాలకృష్ణ. అఖండ కోవిడ్ టైమ్స్లో ఫస్ట్ ఫుల్స్ అయిన ఏకైక థియేటర్ అఖండ. అంటే ఎక్కడి పోతే వచ్చిన వాడ కూడా సినిమా అది డిమార్జేషన్లో అయింది. కోవిడ్ టైంలో గట్టి కొట్టింది సినిమా, చాలా గట్టి కొట్టింది. జామ్ రెడ్డి కూడా ఓకే, కానీ ఫుల్స్ అయిపోయి మళ్ళీ బుక్ మై షోలో కూడా టికెట్లు ఏమని లేనందుకు ఆగింది అఖండ 1. నేను ఏమన్నా అంటే బాస్, ఒక హీరో మూలంగా తెలుగు ఇండస్ట్రీ అనేది లేవలేదు. ఒక్కొక్క హీరో మూలంగా తెలుగు ఇండస్ట్రీ టాప్ 1 లెవెల్కి వెళ్తూ వచ్చింది. చిరంజీవి, ఎంటీ రామారావు వీళ్ళ మూలంగా. చిరంజీవి అన్నారు కృష్ణరాజు, శోభం బాబు. వీళ్ళు అయిన తర్వాత ఎవరు? చిరంజీవి అవుతున్నా బాలకృష్ణ అవుతుంది, నాగార్జున, వెంకటేష్, ఇప్పుడు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఎవడో తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఒక క్యాస్ట్, ఒక సామాజిక వర్గం వాళ్ళు చూస్తే సింహార్డ్గా బ్రాహ్మిన్స్, చౌదరీస్, రెడ్డిస్, నాయర్స్, ఎస్సీలు అందరూ చూస్తే సినిమా ఆడుద్దిగా. సినిమా చూస్తే ఏం లేదు, చూసేప్పుడు ఏం లేదు. అవునా కాదా? ఎప్పుడైనా ఒకటి మూలంగా తెలుగు ఇండస్ట్రీ లేస్తుంది, ఒకరి మూలంగా అతన్ని పట్టుకుని అతన్ని ఏడుస్తున్నా అంటే కాదు. ఎన్నో హార్ట్ బ్రేకింగ్ న్యూస్గా బాలకృష్ణ వచ్చాడు. తనకు పడాల్సిన పాత్ర పడితే బాలకృష్ణ నట విశ్వరూపం చూస్తాం మనం. అంతెందుకు 10 ఇయర్స్ తర్వాత 1992 తర్వాత ఇండస్ట్రీ హిట్లేని చిరంజీవికి 2022లో అంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అవ్వడం కూడా మన బాలకృష్ణ హీరోగా 50 ఇయర్స్ సెలబ్రేషన్స్. ఇప్పుడు నాకు సినిమా అండి ఇన్స్పిరేషను, నేను ఈ సినిమా చూడడానికి. అందుకు నేను చేశాను. అప్పటికి బాలకృష్ణ 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు కాబట్టి అని ఇన్స్పిరేషన్తో నాకు బాలకృష్ణ ఇచ్చిన బూస్టప్తో నేను ఈ సినిమా చేశాను, ఇంద్రా మూవీ అని. చిరంజీవి కూడా అంత పెద్ద ఇండస్ట్రీ హిట్ కూడా బీసీలు చూస్తే వాళ్ళేవు, బ్రాహ్మిన్స్ చూశారు, చౌదరీస్ చూశారు, నాయుళ్ళు చూశారు, అందరు చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇండస్ట్రీ రికార్డ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఒక క్యాస్ట్ వాళ్ళు చూస్తే సినిమా ఆడది. నేను ఇక్కడ ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని అవమానించట్లేదు, ఎవరిని నేను కీడు చేసి మాట్లాడలేదు, తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఏ క్యాస్ట్ వాళ్ళని. నాకు రాజ్యాంగం చిన్న వీడియోస్ చేస్తున్నాను. ఎవడో పని కట్టుకున్నాం అక్కడ బాలకృష్ణ టాప్ ఫ్లాప్ 23 మూవీస్ అని పెట్టాడు. ఇది కరెక్ట్ వే కాదని చెప్పడానికి. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క బ్యాడ్ టైం నడుస్తూ ఉంటుంది. ఆ బ్యాడ్ టైమ్స్ వచ్చినప్పుడు ఇంకా ఎవరికి తప్పదు. జూనియర్ ఎన్టీఆర్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఎవరికో ఒక బ్యాడ్ టైం అనేది హీరో. అంతెందుకు శివసింహ వచ్చిన తర్వాత నాగార్జున పెద్ద స్టార్ అవుతాడు. 6 కంటిన్యూస్ ఫ్లాప్స్ పడ్డాయి నాగార్జునకి. మధ్యలో నిర్ణయం ఓకే, కిల్లర్ ఓకే, నిర్ణయం ఓకే,
వెస్ట్రన్ కట్ పెళ్ళంతా పవర్ఫుల్ కంబ్యాక్. మళ్ళీ అన్నమయ్య తర్వాత ఆ రేంజ్ హిట్ నాగార్జున కూడా చూడలేదు. సీతారామరాజు కంబ్యాక్ ఫిల్మ్గా పెట్టినాక వచ్చిందిగా సీతారామరాజు. మళ్ళీ కంబ్యాక్ నేనున్నాను నిన్నే ప్రేమిస్తా. మళ్ళీ ఫ్లాప్స్. మళ్ళీ సంతోష్ అంతా కంబ్యాక్. నాగార్జున ఇక్కడ నేను అనేది చెక్ చేసుకోవాలి. ఒక హిట్ వచ్చింది, ఒక హిట్ వస్తే కింద చెక్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఎందుకు తలిపేసావు? Okay, bye for videos.